వెల్కమ్ టు ధీరజ్ స్టూడియో. ప్రపంచ అపార కుబేరుడు ఎలాన్ మస్క్ చెప్పినట్లుగానే అన్నంత పని చేశాడు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టసభలో ఆమోదం ఒక్కరోజు కూడా గడవక ముందే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని లాంచ్ చేస్తున్నట్లు మాస్క్ ప్రకటించాడు. 2:1 నిష్పత్తిలో మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు లభిస్తుంది. అవినీతితో మన దేశాన్ని దివాలా తీయించే విషయంలో మన ప్రజాస్వామ్యంలో కాకుండా ఒకే పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాం. ఈరోజు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది అంటూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో అమెరికాలో ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలతో పాటు మూడో పార్టీ వచ్చి చేరింది. ఇటీవలే మాస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పార్టీ పెట్టే అంశంపై బహిరంగంగా ఓటింగ్ నిర్వహించాడు. అనూహ్యంగా 80% మంది ప్రజలు అతడి నిర్ణయాన్ని జైకొట్టారు. అదే అమెరికా పార్టీ అంటూ అప్పట్లో ఆయన చేసిన పోస్ట్ యుఎస్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో రాగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారింది. కాంగ్రెస్ లోని ఉభయ సభలు బిల్లుకు మద్దతు తెలిపాయి. ఈ బిల్లులో ట్రిలియన్ కొద్ది డాలర్ల పన్ను మినహాయింపుతో పాటు $1.2 ట్రిలియన్ విలువైన మెడిక్ ఎయిడ్ ఆహార కూపన్ల కోత విధించేలా తీసుకొచ్చిన చట్టం ఇది. ఇదే బిల్లు ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య ఉన్న స్నేహంలో చిచ్చుపెట్టాయి. బహిరంగ వేదికలతో పాటు ఎక్స్ వేదికగా మాస్క్ ప్రెసిడెంట్ పై బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఆ బిల్లుతో అదేవిధంగా 1.2 కోట్ల అమెరికా ప్రజలు ఆరోగ్య బీమాకు దూరం కానున్నారు. డొమెస్టిక్ పాలసీ ట్యాక్స్ లెజిస్లేషన్ తో రాబోయే దశాబ్దంలో $3.3 ట్రిలియన్ ద్రవ్యలోటు ఏర్పడనుంది. ఫెడరల్ ఖర్చులు, ఆర్థిక లోటును మరింత పెరగనుంది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి హానికరమని ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చాడు.